సవతి తల్లి కూతుర్ని ఎందుకు చంపింది అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 907 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మొత్తం చూడండి. ఓకే, మేడ్చల్ జిల్లా బోడుప్పల్ శ్రీ లక్ష్మీనగర్కి చెందిన పీనే నాయక్ అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ చేయడం జరుగుతుంది. సో ఆయనకి 30 ఏళ్ళ కిందనే మ్యారేజ్ కావడం జరిగింది. సో వాళ్ళకిద్దరికి కొడుకు కూతురు ఉన్నారు. అయితే రీసెంట్ గా వాళ్ళకి అధికంగా గొడవల కారణం వల్ల వాళ్ళు డైవర్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ డైవర్స్ లో ఒప్పందం ఏంటంటే కూతురుని తండ్రి దగ్గర, కొడుకుని తల్లి దగ్గర ఉంచడం. అయితే 2003లో పీనే నాయక్కి రెండో మ్యారేజ్ అయింది. ఆయన భార్య పేరు లలిత. సో వీళ్ళిద్దరికి కూడా ఒక కూతురు ఉంది. పీనే నాయక్కి మొదటి భార్య ఒక కూతురు పేరు మహేశ్వరి. ఆమె BSc నర్సింగ్ కంప్లీట్ చేసి ప్రైవేట్ జాబ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఈ మహేశ్వరికి పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ళ నాన్న ఒప్పుకున్న తర్వాతనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత వాళ్ళకు కూడా సేమ్ ఇదే విధంగా అధికంగా గొడవలు కావడంతో సో మహేశ్వరి కూడా పెళ్లి చేసుకుని అతనితో విడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ కూతురు ఇంటికానే ఉండి సో అదేవిధంగా ప్రైవేట్ జాబ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పీనే నాయక్ ఏమని ఆలోచించారంటే, నా మొదటి భార్య యొక్క కూతురు పెళ్ళయింది, విడాకులు జరిగిపోయింది కాబట్టి సో రెండవ వివాహం చేయాలంటే అధికంగా డబ్బు కావాలా. సో రెండో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఎక్కువ డబ్బు ఇస్తేనే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో అని తెలిసిన పీనే నాయక్ సో అతనికి బోడుప్పల్లో 2 ప్లాట్లు ఉన్నాయి, అంటే 2 ఇండ్లు ఉన్నాయి. అందులో ఒక ఇండ్లు అనేది మహేశ్వరి యొక్క రెండవ పెళ్లికి ఇవ్వాలని ఫిక్స్ కావడం జరిగింది. సో ఈ విషయం అనేది పీనే నాయక్ యొక్క రెండో వైఫ్ కి నచ్చలేదు. సో అదే విధంగా ఎంతగానో చెప్పినా కూడా ఆయన వినడం లేదు. ఆమె మాట కూడా పట్టించుకోవడం మానేయడం జరిగింది. సో దానికి ఆమె ఆస్తి పోతుందని కోపంతో ఏం చేసిందంటే ఎలాగైనా ఆస్తి పోకుండా చేయాలని ఫిక్స్ కావడం జరిగింది. ఈ విధంగా నా ఆస్తి అంతా పోతుంది అని లలిత యొక్క మరిది అయిన CRPF జవాన్ బనోత్ రవి లలిత పూర్తిగా చెప్పడం జరిగింది. బనోత్ రవి ఏమని చెప్పిండంటే, సో ఆమెని మనం చంపేస్తే మంచిగా ఉండొచ్చు అనుకుండా చెప్పడం జరిగింది. దానికి ఈమె సరే మరి మన ప్లాన్ వేద్దాం. లలిత యొక్క మరిది అయిన CRPF జవాన్ బనోత్ రవి అండ్ బనోత్ రవి యొక్క ఫ్రెండ్ అయిన వీరన్న, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఒక పథకం వేయడం జరిగింది. ఆ పథకం అనేది అమలు చేయాలంటే పీనే నాయక్ ఇంట్లో ఉండదు. సో అదేవిధంగా పీనే నాయక్ 2024 డిసెంబర్ 7న ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళడం జరిగింది. అతను రావడానికి చాలా రోజులు పడుతుందని తెలుసుకున్న లలిత ఇదే మంచి టైం అని చూసి లలిత ఏం చేసిందంటే పీనే నాయక్ యొక్క మొదటి భార్య యొక్క కూతురు మహేశ్వరిని CRPF జవాన్ అండ్ వీరన్నతో కలిసి ముగ్గురు కలిసి ఆమెని చంపడం జరిగింది. చంపి ఆ డెడ్ బాడీని ఒక గోనె సంచిలో వేసి సో ఆ బాడీని కారులో తీసుకొని నల్గొండ జిల్లా షౌలి గౌరవరం మండలంలోని వనపర్తి అనే విలేజ్ లో ఒక నది కాల్వలో పూడ్చిపెట్టడం జరిగింది. ఎవరెవరంటే లలిత అండ్ CRPF జవాన్ అయిన బనోత్ రవి అండ్ వీరన్న, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంటికి రావడం జరిగింది. అయితే పీనే నాయక్ తన యొక్క ఉద్యోగరీత్యా పనులని పూర్తి చేసుకుని ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి మహేశ్వరి ఎక్కడ ఉందని ఆయన యొక్క రెండో భార్యని అడిగితే మనం చేయాలనుకున్న రెండో మ్యారేజ్ అనేది తనకి ఇష్టం లేక ఆమెకి నచ్చిన ఒక వ్యక్తితోటి వెళ్ళిపోవడం జరిగిందని లలిత హస్బెండ్ కి చెప్పి నమ్మించి నాటకం మొదలుపెట్టింది. అయితే ఈయన కూడా నమ్మి అలా అదే విధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ విషయం అనేది మనం బయట చెప్తే మన పరువు అవుతుందని లలిత పీనే నాయక్కి చెప్పింది. సో ఎంతగానో ఒప్పించింది. సో బయట చెప్పద్దు, సో మన పరువు పోతుంది, ఈ విధంగా చేయొద్దు అని కూడా చెప్పింది. దానికి పీనే నాయక్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఎక్కడికి వెళ్తాను కూతురు, దాని తర్వాత మళ్ళీ వస్తా అని తను 1 month 2 months 3 months వెయిట్ చేసిండు. 4 months దాకా వెయిట్ చేయడం జరిగింది. ఆయన యొక్క కూతురు ఆచూకీ ఎక్కడ దొరకలేదు. సో ఫోన్ కాల్ కూడా వేయలేదు. సో దాంతో పీనే నాయక్ డౌట్ వచ్చింది. ఏంటంటే మ్యారేజ్ చేద్దామన్న ఊకే ప్రతిసారి లలిత నాతో గొడవ పడేది. సో వీళ్ళు ఏదైనా కూడా చేసిర్రు లేకుంటే ఏం జరిగిందని ఆయనకి డౌట్ వచ్చి ఆయన ఏం చేసిందంటే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పోయి ఏప్రిల్ 2న పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఏమనంటే మహేశ్వరి అనే నా కూతురు కనబడటం లేదనుకో కేసు పెట్టడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఏ విధంగా మొదలు పెట్టారంటే బోడుప్పల్లో ఉన్న సీసీ కెమెరాలని చెక్ చేయడం జరిగింది. సో అదే విధంగా అసలు ఇంట్లో ఏమేమి జరిగిందని మొత్తం పోలీస్ వాళ్ళు పీనే నాయక్ అడిగితే పీనే నాయక్ జరిగిందంతా చెప్పడం జరిగింది. దాంతో పోలీస్ వారికి కుటుంబ సభ్యుల మీద డౌట్ వచ్చింది. అదే విధంగా వాళ్ళపై నిఘా కూడా పెట్టడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్లన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి కుటుంబ సభ్యుల మీద డౌట్ వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులని ఎంక్వైరీ చేస్తే అప్పుడు అసలు నిజాలు బయటకు రావడం జరిగింది. అప్పుడు లలిత తను చేసినంత ఒప్పుకోవడం జరిగింది. లలిత యొక్క మరిదైన CRPF జవాన్
బనోత్ రవి అండ్ బనోత్ రవి ఒక ఫ్రెండ్ వీరన్న. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ విధంగా మేము నల్గొండ జిల్లా షౌలి గౌరవరం మండలం వనపర్తి విలేజ్లో మేము ఒక కాలువలో ఈమెను చంపి పూడ్చిపెట్టడం జరిగిందని వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు అంత తొందరగా ఒప్పుకోలేరు. పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చినాయి. దాంతో పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బాడీని బయటకు తీయడం జరిగింది. తీసి పోస్ట్ మార్టం సూర్యాపేట జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టం చేసి ఆ తర్వాత బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ లలిత యొక్క మరిది అయిన సిఆర్పిఎఫ్ జవాన్ బనోత్ రవి అండ్ బనోత్ రవి ఒక ఫ్రెండ్ వీరన్నని ముగ్గురిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఆస్తి కోసం సవతి తల్లి కూతుర్ని చంపడం జరిగింది కిరాతంగా, అది కూడా ఎవరికి తెలియకుండా ఆస్తి కోసం. ఇంకొక జవాన్ దేశాన్ని కాపాడే జవాన్ ఈ విధంగా చంపడం జరిగింది. వీళ్ళకి ఏ విధంగా శిక్ష పడితే ఆమె చనిపోయిన ఆమెకి న్యాయం జరుగుతుందని మీరందరూ కోరుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి. ఓకే, అండ్ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.